ప్రపంచం రెండు విభాగాలుగా విభజించబడింది. మనుషులు చూస్తున్న సాధారణ ప్రపంచం మరియు దివ్యమైన అరణ్యము, ఒక గూఢమైన భూభాగం. అక్కడ పురాణ దేవతలు, రాక్షసులు మరియు మహాయోధులు నివసిస్తారు. ఒకప్పుడు ఈ రెండు ప్రపంచాలు కలిసే ముందు ఒక మహాయుద్ధం జరిగింది. దేవతలు ఒక సీలింగ్ మంత్రం ద్వారా అరణ్యాన్ని మానవలోకానికి దూరంగా ఉంచారు. కానీ వేల సంవత్సరాల తరువాత ఈ మంత్రం క్షీణిస్తోంది మరియు దుష్ట శక్తులు మళ్లీ ప్రవేశించే ప్రమాదంలో ఉన్నాయి. ఈ కథ ఒక రాక్షసుడి నుండి మానవుడిని రక్షించే యోధుడి గురించి. విరాట్ ఒక సాధారణ మనిషి, హైదరాబాద్లో ఉండే ఓ నిరుద్యోగి. తన జీవితంలో ఏమీ అద్భుతంగా జరగడం లేదు. కానీ ఒకరోజు అతను అనుకోకుండా ఒక రహస్య దేవుని ముద్ర, డివైన్ సీల్ పొందుతాడు. ఇది అతన్ని అరణ్యము లో ఒక యోధుడిగా పరివర్తిస్తుంది. తన శరీరం మారిపోతుంది. అతనికి అనేక శక్తులు వస్తాయి మరియు అతనికి ఒక మిషన్ దొరుకుతుంది. శక్తి స్తంభాలను, పిల్లర్స్ ఆఫ్ పవర్ రక్షించటం. ఇవి నేలతల్లి చివరి రక్షణ. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే అతని శరీరంలో ఒక పురాతన యోధుని ఆత్మ ఉంది. ఒకప్పుడు సమస్త రాక్షసులకు భయంకరమైన అంతిమ యోధుడు. విరాట్ తన శక్తిని ప్రతి విజయంతో పెంచుకుంటాడు. కొత్త శక్తులు, దివ్య ఆయుధాలు పొందుతాడు. భారతీయ పురాణాల్లోని మహారాక్షసులు, దెయ్యాలు మరియు దేవతలు ఇందులో ప్రధాన పాత్రలు. విరాట్ చిన్న లోకల్ పోరాటాల నుంచి మహాయుద్ధాల వరకు ఎదుగుతూ తన అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకుంటాడు. ఒకసారి ఒక సాధారణ మనిషిగా ఉన్న విరాట్ ఇప్పుడు ఒక యోధుడు. కానీ అతను ఎవరిని నమ్మాలి? దేవతల్ని, రాక్షసుల్ని, లేక తనంతటా తాను ఎదిగే మార్గాన్ని ఎంచుకోవాలా? విరాట్కు మార్గం చూపే ఓ వృద్ధ ముని. అతని గతం రహస్యంగా ఉంటుంది. రాక్షసరాజు. అతని లక్ష్యం మానవలోకాన్ని పూర్తిగా తుడిచివేయడం. అరణ్యాన్ని మూసివేసిన దేవతలలో ఎవరైనా అసలు మోసగాడు కావచ్చు. విరాట్ చివరికి తెలుసుకుంటాడు, తను కేవలం యోధుడు కాదు. అతనే కొత్త యుగాన్ని తెరవబోయే అంతిమ యోధుడు. కాని ప్రశ్న ఇదే, అసలు యుద్ధం అవసరమా? లేక కొత్త మార్గం వెతకగలడా?